సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్ చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు చిగురు వచ్చింది నాకు, నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకటి ప్రశ్నించాను. ఆ లోపర్ గారిని అడుగుతున్నా, నేను సైకోగాడు అని చెప్పినటువంటి లోపర్ గారిని నేను అడుగుతున్నా, మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈ రోజు పల్నాడులో, నిన్న ఒంగోలు జిల్లాలో, మన అనంతపురం జిల్లాలో, ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో, ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే జనం ప్రపంచంగా వస్తున్నారంటే కారణం ఏంటి? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏం ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే, లేకుండా ఉంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడే వాళ్ళు ఉన్నారని భయపడించాలని ప్రయత్నం చేస్తున్నావా? ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్, యూఆర్ రెడీ టు ఫైట్ అగైన్స్ యువర్ ఆర్గన్స్. మిస్టర్ గుర్తు పెట్టుకో, ఈ నాలుక నువ్వు కంట్రోల్ పెట్టుకోకుండా ఈ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం. నీ దగ్గర 10 మంది ఉంటే మా దగ్గర 100 మంది ఉంటారు. గుర్తు పెట్టుకో, మర్యాదగా మాట్లాడేది నేర్చుకో, సభ్యతగా మాట్లాడేది నేర్చుకో. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజల హృదయాల్లో కూడుకునేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే, నిన్ను ఎట్లాంటి అనిపించడం మాకు చేత కాదనుకుంటున్నావా? సాధించుకో ఇటువంటి చేష్టలన్నీ.